ఇది హర్రర్ అంటే, ఇది కామెడీ అంటే, ఇది ఫ్యాంటసీ డ్రామా అంటే బ్యూటిఫుల్ అసలు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఒక్క దగ్గర కూడా డీవియేషన్ ఉండదు. స్టోరీ దగ్గర నుంచి క్యారెక్టర్స్, వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ ఆర్క్, మెయిన్గా స్టోరీ పీక్స్ అంతే. ఏదో హర్రర్ కామెడీ కాబట్టి ర్యాండమ్ స్టోరీ పెట్టలేదు, పీక్. ముఖ్యంగా మూవీ డీటెయిల్స్ కంటే ముందు మాట్లాడాల్సింది 3 విషయాలు. ఫస్ట్, మానస శర్మ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమోషనల్ మెటీరియల్స్లో మొత్తం సైలెంట్గా కూర్చొని అట్లా నించొని చేతులు కట్టుకొని ఉంటుంటే, అంటే ఈమె నిజంగా అనుదీప్ కంటే మొమాటంగా ఉంది అనుకున్నాం. కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఉంది, తను ఎలా మేనేజ్ చేసింది. ఇట్ వాజ్ లైక్ ఒక చాలా పెద్ద ఫిల్మ్ ఇది. దీని బడ్జెట్ నాకు ఇంకా ఇప్పటికీ తెలీదు. వికీపీడియాలో కూడా నాకు తెలిసి ఎక్కడ పెట్టలేదు నేను చూసినంత వరకు. మ్యాక్సిమం ఉంటే 10-20 crores. అంటే ఎందుకు అంటే డ్యూ టు ఇప్పుడు నిహారిక కొత్త ప్రొడక్షన్, సంగీత్ తను రీసెంట్గా స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ చేస్తూ వస్తున్నాడు. సో అంత బడ్జెట్ లేదు కాబట్టి మ్యాక్సిమం 10-20 crores పెట్టుండొచ్చు అనుకుంటున్నా. కానీ మీకు ఏ పాయింట్లో కూడా అసలు ఇంత చిన్న బడ్జెట్ ఫిల్మ్ అనే తెలీదు. ఆ విఎఫ్ఎక్స్ అంతా 100 crore ఫిల్మ్లో తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ గురించి తర్వాత మాట్లాడు. ముందు చెప్పాలనుకున్న 3 విషయాలు. మానస శర్మ గారు, ఆమె డైరెక్షన్ పీక్ అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్. యాక్చువల్గా ఆమె ముందు రైటర్ కావాలా అంటే ముందు ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ డైరెక్షన్ చేశారు. సో దాంతోపాటు ఆమె మల్టిపుల్ థింగ్స్కి రైటర్ కింద చేశారు. సో దానివల్ల అనుకుంటా రైటింగ్ పీక్ ఉంది, డైరెక్షన్ కూడా. ఏ పోర్షన్లో కూడా తిను ఏదో ఫ్రెషరు అంటే రీసెంట్ డెబ్యూ ఫిల్మ్ అన్నట్టు ఎక్కడా తెలియదు. డెబ్యూ ఫిల్మ్ కాదు, ముందు వెబ్ సిరీస్ తీసినా సరే మీకు ఒక్క పోర్షన్లో కూడా అట్లా తెలియదు. ఆమె డైరెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్లో తెలుస్తుంది. సెకండ్, క్యాస్ట్ మ్యాన్, సంగీత్ శోభన్. గుర్తుపెట్టుకోండి, సంతోష్ కాదు, సంగీతే. సంగీత్ శోభన్ పేరు అసలు మర్చిపోరు. మేడం అనుకున్నారు కానీ లేదు భయ్యా, ఇది ఎక్కడో ఉంది ఈ మూవీ. ప్రతి పార్ట్ కొన్ని డైలాగ్స్ అవన్నీ రైటింగ్ బట్ కొంచెం నార్మల్ డైలాగ్ అని అనుకోవచ్చు. కానీ మన సంగీత్ టైమింగ్ తోటి ఇచ్చి పడేసాడు అసలు. పీక్. అతను టైమింగ్ వల్లే నార్మల్గా వెళ్ళాల్సింది కూడా ఒక్క రేంజ్లో, అంటే ఆ ఫన్ ఫీల్ అవుతావు, అది నడుస్తుంది. మనడు మాట్లాడినా సరే ఆ ఫన్లానే ఉంటుంది. అది ఆ బాడీ లాంగ్వేజ్ తోటి అది ఎవ్రీ పార్ట్ అట్లనే వెళ్తుంది. ఇక్కడ సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నావు అనే సిచ్యువేషన్ వచ్చినా సరే అది ఫన్ టోన్లోనే వెళ్తుంది. అలానే స్టోరీని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా స్టోరీ ఏదో ర్యాండమ్గా స్టోరీ కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ. క్యాస్ట్తో పాటు సంగీత్ శోభన్ అండ్ ట్రయో, ఈ ముగ్గురు ట్రయో అసలు పీక్ అంతే. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, అండ్ థర్డ్ పర్సన్ రివీల్ చేయొచ్చా వద్దా తెలీదు. సరే ఎలాగైనా సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాడు కాబట్టి వెన్నెల కిషోర్. బా మీరు ఇంటర్వెల్కి వచ్చేసరికి అంతే కదా, స్టోరీ మొత్తం అయిపోయింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అయినా సరే నేను ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ పీక్ ఉంటుంది, నేను ఇంకా డిసప్పాయింట్ అయ్యా. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అంత పీక్ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మళ్ళీ హ్యాక్ చేసి స్లో చేసి, అరే మూవీ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా కదా, ఇట్లా చేయకూడదు అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ప్లేస్లో జరుగుతుంది. ఈవెన్తో మీకు ఒక్క పోర్షన్లో కూడా స్లో ఉండదు, ల్యాగ్ ఉండదు, డ్రాగెడ్ సీన్స్ కూడా ఉండదు, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. మూడోది, నిహారిక కొన్నిదల. ఆమె ప్రొడక్షన్ అసలు ఆమె ఎట్లా చాయిస్ మేకింగ్ తీసుకుంటుందో తెలియదు. కానీ అంటే నాట్ ఓన్లీ స్టోరీ, ఎవ్రీ ఆస్పెక్ట్లోని చాలా మంచిగా చూసుకున్నారు. ఇది ఫస్ట్ థింగ్, ప్రొడక్షన్ కంట్రోల్ వల్ల ఇది చాలా హెవీ బడ్జెట్ ఫిల్మ్. కొంచెం ఇంత తక్కువ బడ్జెట్లో అవ్వడానికి ఛాన్సెస్ ప్రొడక్షన్ కంట్రోల్ వల్ల వచ్చిందా, లేదా డైరెక్షన్ కంట్రోల్ వల్ల, లేదా అందరూ మ్యూచువల్ కంట్రోల్ వల్ల ఇంత మంచి అవుట్పుట్ రావడం జరిగిందా తెలీదు. నిహారిక కొనిదల ఆమె ప్రొడక్షన్ హౌస్లో వస్తున్న మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, అయినా సరే స్టోరీ యొక్క ఆ డెప్త్ గురించి జస్ట్ అది ఎట్లా క్యారీ ఫార్వర్డ్ అయింది అనేసి.
మీకు స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అవుతున్నాయి 5 minutesలో, 5 to 10 minutesలో ప్రాపర్ స్టోరీలోకి, అంటే వితౌట్ ఎనీ సైడ్ డేవియేషన్స్, ఫన్ అదంతా లేకుండా ఇది దీని యొక్క మెయిన్ స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే ఫన్లా మెయింటైన్ చేశారు. కానీ అది స్టోరీకి కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వకుండా, ఏదైతే ఫన్ జరుగుతున్న సీన్స్ అయినా సరే, ఆ ఫన్ పోర్షన్స్ అయినా సరే, అది ఆ సిచ్యువేషన్ ప్రోగ్రెస్ అవ్వడానికి యూజ్ చేశారు. కానీ ఏదైతే స్ట్రాంగ్ లైన్ యొక్క మోటివ్ ఉందో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయలేదు. సో అదే మోటివ్లో వెళ్ళేది స్టోరీ కూడా, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. క్లైమాక్స్ బ్యూటిఫుల్ అసలు. అంటే మనకి క్లైమాక్స్ ఏం జరుగుతుందో ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇదే జరుగుతుందిలే, దీనికంటే ఇంకా సొల్యూషన్ ఏముంటుంది అని అనుకుంటాం. కానీ దానికంటే నాకు అది బెస్ట్ క్లైమాక్స్లో అనిపించింది. అంటే నేను ఎందుకునంటే నేను అప్పటి వరకు ఒక రెగ్యులర్ కమర్షియల్ క్లైమాక్స్ లానే ఎక్స్పెక్ట్ చేశా. కానీ క్లైమాక్స్ వాజ్ సో గుడ్ మ్యాన్, సో గుడ్. అసలు స్టోరీ అలానే క్యారీ చేశారు. ఏదైతే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో ఆ సీన్ ప్రోగ్రెషన్స్ ప్రతిదీ స్టోరీకి లింక్ అయి ఉంటుంది. స్టోరీ అయితే నాకు రైటింగ్, ఇందాక ఏదైతే అన్నాను ఆ రైటింగ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు పీక్ థింగ్ ఏంటంటే, ఇది హర్రర్ అనేసే చెప్పారు కానీ నేను జంప్ స్కేర్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నా సరే నార్మల్గా ఉంటే, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన హర్రర్ కామెడీ ఫ్యాంటసీ మూవీలోనే జంప్ స్కేర్స్ అవి ఇవి అని అనుకున్నాయి, అసలు 0 nothing ఉన్నాయి. దీంట్లో జంప్ స్కేర్స్ ఉంటాయి. అక్కడ స్క్రీన్ మీద క్యారెక్టరు అంటే వణుకుతూ ఉంటే లిటరలీ మనం కూడా అదే ఫీల్ అవుతాం. అలాగని ప్రాపర్ భయంలో కాకుండా ఆ ఫన్లోనే తీసుకెళ్తారు. వాళ్ళు పెట్టిన ఆ పోర్షన్స్ అంతా ప్రాపర్గా వర్కౌట్ అయ్యింది జంప్ స్కేర్స్ అవండి. ఆ టైంలో వచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బీజిఎం వాజ్ సో గుడ్ మ్యాన్, సో గుడ్. మూవీ స్టార్ట్ అయిన ఒక 30 minutesలో మీకు అర్థమైపోతుంది మూవీ హిట్ రారే అనేసి. యాక్చువల్గా అలానే కంటిన్యూ అవుతుంది. అంటే కొన్ని ఉంటాయి స్టార్టింగ్లో అట్లనే స్టార్ట్ అయ్యి కొంచెం వెళ్ళేసరికి ఆ ట్రాక్ తప్పుతుంది అనే ఫీల్ వస్తుంది. కానీ అట్లా కాదు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అది పెట్టుకోకుండా చూడండి. అంటే ఇప్పుడు బాగుంది, తర్వాత బాగుంటుందో లేదో అని పెట్టుకోకుండా చూడండి, మూవీ మొత్తం బాగుంటుంది. సో బాగుంది అనే ఫీలింగ్తోనే అట్లా వెళ్తే ఇంకా మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ కామెడీ ఫ్యాంటసీ అంటే నాకు ప్రాపర్ ఆ స్టోరీ ఏదైతే ఉందో స్టోరీ బిల్డప్ మొత్తం చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఆ ఇంటెన్సిటీ కూడా తీసుకొచ్చారు. ఆ ఫన్ మధ్యలో ఇంటెన్సిటీ తీసుకురావడం అనేది చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే మనం జరుగుతున్న ప్రతిదీ మనం ఫన్ యాంగిల్లోనే చూస్తాం కాబట్టి ఒక సీరియస్ టోన్లో వచ్చి ఇప్పుడు స్టోరీ చెప్తుంటే పక్కన వెళ్ళరా అన్నట్టు అంటాం. కానీ మనం స్టోరీ పట్టించుకోం సరిగ్గా. కానీ ఆ స్టోరీని కూడా ప్రాపర్ వేలో మనకు ప్రజెంట్ చేశారు. ఫ్యాంటసీలో స్టోరీ వర్కౌట్ అయింది, కామెడీలో ఫన్ ఎవ్రీ పార్ట్ వర్కౌట్ అయింది. హర్రర్ జంప్స్కర్స్ ఉన్నంత వరకు, జంప్స్కర్స్ అనే కాదు మిగతా పోర్షన్స్ మొత్తం చాలా బాగా ప్రజెంట్ చేశారు. నాకు ట్రైలర్ చూసిన తర్వాత బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఉన్న థింగ్ ఏంటంటే, ఆ ట్రైలర్లోని ఆ సెట్లు పెట్టారు, పెద్ద పెద్ద బంగ్లాలు పెట్టారు, మెయిన్గా ఏదో క్రియేచర్ని పెట్టారు. ఆ అంటే ఇవన్నీ ఒక పెద్ద 100-200 crores, అంటే ఇప్పుడు ఇంకా పెద్ద పెడుతున్నారు బడ్జెట్లు. సో అంత బడ్జెట్ ఉన్న ఫిల్మ్లో యూజ్ చేసే విఎఫ్ఎక్స్ మొత్తం ట్రైలర్లో చూపించారు. సో ఇంత పెద్ద విఎఫ్ఎక్స్ మూవీలో ఉంటుందా, లేదా 1-2 సీన్స్ పెట్టి తీసేస్తారా, జస్ట్ ట్రైలర్ పర్పస్ కోసం కట్ చేస్తారా అని ఒక పెద్ద క్యూరియాసిటీలో ఉన్నా నేను. ఫస్ట్ దీనికి వెళ్ళడానికి కారణం కూడా నాకు అదే, ఆ విఎఫ్ఎక్స్ని ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది. విఎఫ్ఎక్స్ ఎవ్రీ పార్ట్ పర్ఫెక్ట్. అసలు చిన్న యానిమేషన్ ఇష్యూస్ ఉంటాయి, అది ఈ మూవీలో ఈ బడ్జెట్తో వచ్చిన మూవీకి అసలు దాన్ని కౌంట్ కూడా అవసరం లేదు. ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఉంది. విఎఫ్ఎక్స్ మొత్తం ఫ్రమ్ ఆ సెట్ డిపార్ట్మెంట్ అండ్ ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒక్క పోర్షన్లో కూడా, అంటే ఇది అరే సెట్రా అని తెలీదు, లేదంటే ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసారు అట్లా అని తెలీదు. సో విఎఫ్ఎక్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్. అసలు నాకు ఎవ్రీ ఆస్పెక్ట్లో పర్ఫెక్ట్ అనుకున్న మూవీ ఇది. నెగిటివ్స్ ఏవైనా అని చెప్పినా సరే నాకు నెగిటివ్స్ అసలు ఎక్కడా కనబడలేదు. నాకు మూవీ ఉన్నది ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. క్లైమాక్స్ కూడా, నేను క్లైమాక్స్ అయినా సరే ఓకే రెగ్యులర్ క్లైమాక్స్ అవుతుంది అని అనుకున్నా, కానీ క్లైమాక్స్ కూడా లేదు. క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది.
నిజంగానే నెగిటివ్స్ ఎక్కడ లేవా? నెగిటివ్స్ ఎక్కడ గుర్తు రావట్లేదండి. ఒక్కటి ఆలోచించరా రే. యాక్టింగ్, మ్యూజిక్, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, క్యాస్ట్, ప్రొడక్షన్, బీజిఎం. సారీ గైస్. సరే, నాకైతే నెగిటివ్స్ ఎక్కడ తెలియట్లేదు. నాకు అనిపించినంత వరకు, లేదా నాకు మూవీ ప్రాపర్గా ఎంజాయ్ చేయడం వల్ల వాటి మీద ఫోకస్ వెళ్ళదో తెలియదు, కానీ అంటే ఇప్పుడు ఆలోచించినా సరే నాకు నెగిటివ్స్ ఎందుకు ఎక్కడ స్ట్రైక్ అవ్వట్లేదు, ఎక్కడ లేవు. నేను చూసినంత వరకు అరే ఇది ఇష్యూ ఫాల్ట్ అనేసి అయితే ఎక్కడా ఫీల్ అవ్వలేదు. ఫ్రమ్ యాక్టింగ్ నుంచి, ఫ్రమ్ బ్యాక్ ఎండ్లో క్రూ వరకు ఒక్క దగ్గర కూడా నాకైతే ఇష్యూస్ లేవు. సో మీరు ఒకవేళ మూవీ చూసుంటే, లేదా చూస్తే మీకు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ అనిపిస్తాయి, మరి ఇది ఇష్యూనే కదరా మరి ఎందుకు చెప్పలేదు అని మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. సో మీకు అంత ఓపిక లేకపోయి ఉండొచ్చు, అయినా సరే పర్లేదు. సో నాకైతే మూవీ ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. సో నవ్ ఐ బికమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంగీత్ అతర కామెడీ టైమింగ్కి. సో రీసెంట్ డేస్లో చాలా ఇట్లాంటి ఫన్ కామెడీ ఒక కొంచెం ఆ టైమింగ్ అదంతా చాలా ఎక్స్పెక్ట్ చేసాము కొన్ని మూవీస్లో నుంచి. సో అదంతా మిస్ అయింది. సో ఆ సాటిస్ఫాక్షన్ మొత్తం నాకు ఇక్కడ క్లియర్ అయింది. సో నాకైతే మూవీ చాలా నచ్చింది. సో ఐ విల్ రికమెండ్ టు ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.